జై శ్రీరామ్. నంద్యాల జిల్లా బండాత్మకూరులో ఓంకారేశ్వర ఆలయం ఇక్కడ వెలిసి ఉన్నది. అదేవిధంగా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమంటే, సాక్షాత్తం శివుడు బ్రహ్మదేవిని విష్ణువుని ఒక విషయాన్ని అడగడం జరిగింది. ఓంకారం అనే శబ్దము ఎక్కడి దాకా వినపడుతుందని బ్రహ్మను మరియు విష్ణువుని అడగగా, బ్రహ్మ పైకి ఆకాశం పైకి వెళ్ళడం జరిగింది, విష్ణుమూర్తి భూలోకం లోపలికి వెళ్ళడం జరిగింది. కొన్ని సంవత్సరాలు అట్లా భూమి లోపలికి విష్ణు వెళ్ళడం జరిగింది, బ్రహ్మ ఆకాశంలోకి కొన్ని తరాలు వెళ్ళడం జరిగింది. తర్వాత బ్రహ్మం వచ్చి స్వామి ఓంకార శబ్దము ఇక వినపడడం లేదు అని బ్రహ్మం చెప్పడం జరిగింది. అదేవిధంగా విష్ణువు వచ్చి, స్వామి నేను భూమి లోపలికి ఎంత లోపలికి వెళ్ళినా కూడా ఓంకార శబ్దం వినపడుతూ ఉంది అని చెప్పడం అయితే జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు తప్పు చెప్పాడని శివుడు గ్రహించాడు. నాకు సాక్ష్యము మొగిలి పువ్వు కూడా ఉందని బ్రహ్మ చెప్పడం వల్ల శివుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మొగిలి పువ్వు కానీ బ్రహ్మ దేవుని కానీ కలియుగం మీద మీకు గుడులు ఉండవు, మొగిలి పువ్వు పూజకు పనికిరాదని శివుడు శాపం ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ క్షేత్రంలో కాశీనైన ఆలయం కూడా చాలా అద్దాల మండపం ఇక్కడ నేనైతే చూశాను, చాలా మహా అద్భుతంగా ఉంది. అదేవిధంగా దట్టమైన అడవి ప్రాంతం, అదేవిధంగా నల్లమల్ల అడవిలో ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. అదేవిధంగా తెల్లవారుజామున బ్రహ్మగడియల్లో కూడా ఓం అనే శబ్దం, ఓంకార శబ్దం ఇప్పటి వరకు కూడా ఈ క్షేత్రంలో వినపడుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు ఓంకార శబ్దం ఇప్పటికి కూడా వినపడుతుంది. అదేవిధంగా మనకు కొండపైకి ఫారెస్ట్ ద్వారా వెళితే శ్రీ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ శివుని ఆలయం కూడా ఉంది. అదే శ్రీ కామాక్షి అమ్మ మరియు కాళికాదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఆలయం ఇక్కడ చాలా మహా అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కూడా జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.